ఇది ఈరోజు లంచ్. ఇక్కడ మలేషియాలో ఫస్ట్ లంచ్ రైస్ దొరికింది. వీళ్ళు ఎక్కువ రైసే తింటారు మనలాగా. అండ్ రైస్ కూడా సేమ్ చూస్తాకి మన రైస్ లాగానే ఉంది. అండ్ కర్రీస్లో 4 కర్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇంత చికెన్ కనిపిస్తుంది కదా, ఈ చికెన్ మొత్తం 6 రింగెట్స్, రైస్ 3 రింగెట్స్. సో మొత్తం ఇదంతా కలిపి 9 రింగెట్స్ అనమాట. 9 రింగెట్స్ అంటే 218 రూపీస్ మన కరెన్సీలో. సో 218 రూపీస్కి ఇదంతా విత్ అప్పడం అండ్ రసం. అండ్ మనకి ఇంకేమైనా కావాలంటే అక్కడ వరుసగా కర్రీస్ అన్నీ పెట్టేసి ఉన్నాయి. ఆ కర్రీస్ దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది వేయించుకోవచ్చు, సపరేట్ రేట్ అన్నిటికీ. దీంట్లో ఒక కర్రీ కావాలన్నా తీసుకోవచ్చు, మిక్స్ చేసి తీసుకోవచ్చు. నేను మిక్స్ చేసి అన్ని కర్రీస్, చికెన్ కర్రీస్ అన్ని మిక్స్ చేసి తీసుకున్నాను. సో కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సపరేట్గా ఇవ్వకుండా ఒకదాని మీద ఒకటి వేసేస్తున్నారు. సో టేస్ట్ చేసి చూద్దాం. పీస్ కూడా మంచి రెడ్గా గ్రేవీ పట్టేసి సూపర్ ఉంది. దాంతోపాటు అప్పడం ఇచ్చాడు, మామూలుగా లేదు. మంచిగా ఆకలేస్తున్నప్పుడు వేడి అన్నం, చికెన్ కర్రీ తీసుకొచ్చి ఎదురుగా పెడితే దానికి మించిన సుఖం ఏముంది. చికెన్ ఫ్రైతో రసం కలుపుకుంటే చాలా బాగుంటుంది కదా, ట్రై చేద్దాం. ఇక్కడ రసం ఇచ్చారు, ఇది ఎలా ఉందో ట్రై చేద్దాం. చింతపండు చారు చికెన్ ఫ్రై తిన్న ఫీల్ మామూలుగా లేదు. మధ్యలో ఎప్పుడో నంచుకుంటుంటే క్రేజీ. మంచిగా అరిటాకేసి దానిపైన అన్నం పెట్టి కర్రీస్ వేసి ఇచ్చాడు, పర్ఫెక్ట్ అంతే. ఇక్కడ కాంప్లిమెంటరీగా ఒక ఐస్ వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు, వాటర్లో ఐస్ గడ్డలేసి. ఆహా, ఫైనల్గా కూర్చుని స్లోగా మొత్తం ఫినిష్ చేస్తా. ఫుడ్ ఎలా ఉందంటే ఇలా ఉంది, అద్దిరింది. కింద మీకోసం ఫుల్ వీడియో వెయిట్ చేస్తుంది, చూసేయండి.